ఈ వీడియోలో మనము ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో మనము ప్రాక్టీస్ టెస్ట్లో భాగంగా 1 నుంచి 20వ బిట్ దాకా బిట్స్ ప్రాక్టీస్ చేసి ఉన్నాము. సో వాటి యొక్క సమాధానాలను చెప్పుకుంటూ తర్వాత బిట్స్ను ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో డైరెక్ట్ సమాధానాలు చెప్పుకుంటూ పోతాం. ఓకే, సో హీ సిట్స్ డాష్ ద చైర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్ ద చైర్. ఆన్ ద చైర్ ఎందుకు చెప్తామో ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఆ వీడియోలో. ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి. నెక్స్ట్, ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. ఆన్సర్, ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. నెక్స్ట్, next one, she goes dash school every day. She goes dash school every day. ఏ ప్రిపోజిషన్ వస్తుంది ఇక్కడ. థర్డ్ వన్, సి, she goes to school every day. Right, she goes to school every day. Fourth one, the bird is flying dash the sky. The bird is flying dash the sky. ఆన్సర్ బి, ఇన్ ద స్కై. సో వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను దీనికంటే ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, చూడకపోతే అది చూడండి. ఓకే, నెక్స్ట్, ద ట్రైన్ అరైవ్డ్ డాష్ 5 PM. ద ట్రైన్ అరైవ్డ్ డాష్ 5 PM. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఎట్. పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. సో ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ 5 PM. Next, he was born dash 2005. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్. ఓకే, ఇయర్స్ ముందు ఇన్ ఉపయోగిస్తాము. అదేవిధంగా మంత్స్ ముందు కూడా ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి. సో ఆ విధంగా. నెక్స్ట్, they walked dash the river. They walked dash the river. Answer, along the river. along ఎలా చెప్తామని చెప్పుకున్నాం, ఈ విధంగా డ్రా చేసి కూడా చెప్పాను. సో వెంబడి, దీని వెంబడి అని చెప్పేటప్పుడు along ఉపయోగిస్తాం. సో they walked along the river. Next, the school is dash the hospital and the temple. The school is dash the hospital and the temple. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. ద స్కూల్ ఈజ్ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ ద టెంపుల్. అంటే రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు మనము బిట్వీన్ ఉపయోగిస్తాము. అమాంగ్ అనేటువంటిది 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా, అప్పుడు అమాంగ్ ఉపయోగిస్తాం. రైట్. నెక్స్ట్ బిట్, the cat jumped dash the box. The cat jumped dash the box. Answer A, into the box. ఓకే, వేరే దగ్గర నుంచి లోపలికి వెళ్తే, బయట నుంచి లోపలికి వెళ్తే ఇంటూ ఉపయోగిస్తాం. లోపలనే ఉంటే ఇన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ద బుక్ ఈజ్ డాష్ ద బ్యాగ్. ద బుక్ ఈజ్ డాష్ ద బ్యాగ్. ఆన్సర్ ఏ, ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ఆల్రెడీ ఈ విధంగా బొమ్మ గీసి కూడా నేను చెప్పాను కదా, ఇది బ్యాగ్ అనుకుంటే లోపలనే బుక్ ఉంటే ఏమంటాము, ఇన్ ద బ్యాగ్ అంటాం. బయట నుంచి లోపలికి వస్తే ఇన్ టు ద బ్యాగ్. నెక్స్ట్, హీ ఫెల్ డాష్ ద హార్స్. హీ ఫెల్ డాష్ ద హార్స్. ఆన్సర్ OFF, ఆఫ్. హీ ఫెల్ ఆఫ్ ద హార్స్. నెక్స్ట్, ద పిక్చర్ హ్యాంగ్స్ ద వాల్. ద పిక్చర్ హ్యాంగ్స్ డాష్ ద వాల్. సో ఆన్సర్ వచ్చేసి బి, ఆన్ ద వాల్. ద పిక్చర్ హ్యాంగ్స్ ఆన్ ద వాల్. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న ప్రాక్టీస్ చేసిన బిట్సే. 20th నుంచి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. సో ఒకసారి వాటిని రీక్యాప్చులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామనే ఆలోచనతోటి తీసుకెళ్తున్నాను. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వి ట్రావెల్ డాష్ బస్. We travel by bus.
ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి పదాల ముందు బై అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా ఈ ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ప్రాక్టీస్ టెస్ట్ 2. నెక్స్ట్ హీ ఈజ్ యాంగ్రీ డాష్ యూ. హీ ఈజ్ యాంగ్రీ డాష్ యూ. సో ఆన్సర్ సి, హీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. యాంగ్రీ తర్వాత విత్ వస్తుంది, గుడ్ తర్వాత ఏమొస్తుందని చెప్పుకున్నాం మనము, ఎట్ వస్తుంది. అదేవిధంగా బ్యాడ్ తర్వాత కూడా ఎట్ వస్తుంది, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. నెక్స్ట్ ద టీచర్ స్టూడ్ డాష్ ద క్లాస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. ద టీచర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. ద డాగ్ ర్యాన్ డాష్ ద రోడ్. ద డాగ్ ర్యాన్ డాష్ ద రోడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అక్రాస్. అక్రాస్ అంటే ఈ విధంగా డయాగ్రామ్ వేసి చూపించాను. ఇది రోడ్ అనుకుంటే దీనికి అడ్డంగా కనుక మనం చెప్పినట్లయితే అప్పుడు అక్రాస్ అని చెప్తాము. అక్రాస్లో స్పెల్లింగ్ కూడా చూసుకోమని చెప్పాను. ACROSS, డబల్ సి ఉండదు, ఒక సీనే ఉంటుంది. నెక్స్ట్ హీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథ్స్. గుడ్ తర్వాత ఏ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుంది, ఎట్. హీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్. The aeroplane is flying dash the cloud. The aeroplane is flying dash the clouds. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి above. కంపారిజన్ చేసేటప్పుడు above ఉపయోగిస్తాం మనము. ఒకదానికి ఇంకో దానికి కంపారిజన్ చేస్తున్నప్పుడు above ఉపయోగిస్తాం. రైట్. నెక్స్ట్ బిట్ ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలి ఇక. రైట్. ఇక్కడ నుంచి ఇది పార్ట్ 2 వీడియో. సో ప్రాక్టీస్ పేపర్ 1 వీడియో తర్వాత వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హీ విల్ మీట్ యూ డాష్ మండే. హీ విల్ మీట్ యూ డాష్ మండే. ఇన్ మండే, ఆన్ మండే, ఎట్ మండే, ఓవర్ మండే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, మండే అనేటువంటి క్లూ వర్డ్ ఉంది. మండే. సో ఆ విధంగా డేస్ ముందు ఏం ఉపయోగిస్తాం మనము, ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో ఆన్, ఐ విల్ మీట్ యూ ఆన్ మండే. నెక్స్ట్ రవి ఈజ్ సిట్టింగ్ డాష్ రాజు అండ్ కిరణ్. రాజు మరియు కిరణ్ మధ్యలో రవి కూర్చున్నాడు. రైట్. సో ఇద్దరు అన్నప్పుడు బిట్వీన్. సో రవి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రాజు అండ్ కిరణ్. అదే ఎక్కువ మంది ఉంటే అమాంగ్. నెక్స్ట్ ద టీచర్ ఈజ్ వాక్డ్ డాష్ ద క్లాస్ రూమ్. ద టీచర్ ఈజ్ వాక్డ్ డాష్ ద క్లాస్ రూమ్. ఇన్ టు ద క్లాస్ రూమ్, ఇన్ ద క్లాస్ రూమ్, across the classroom, from the classroom. Please type your answer. ఆన్సర్ వచ్చేసి ఏ, into the classroom. ఎందుకంటే బయట నుంచి క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడు. సో into. అదే లోపలనే ఉంటే in. సో the teacher walked into the classroom. Next one. The boy jumped dash the wall. The boy jumped dash the wall. In the wall, into the wall, onto the wall, upon the wall. Please type your answer. కామెంట్లో మీ యొక్క ఆన్సర్ను పంపించండి. కొత్తగా మా ఛానల్లోకి వచ్చిన వాళ్ళైతే, కొత్తగా క్లాసెస్ వింటున్న వారైతే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆన్సర్ బి, ఇంటూ. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద వెల్. బయట నుంచి బావిలోకి దూకేశాడు. సో ఇది. సో లోపలికి కాబట్టి ఇంటూ. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద వాల్. నెక్స్ట్ షీ ఈజ్ మ్యారీడ్ ఏ డాక్టర్ with doctor. She is married with doctor. She is married to doctor. She is married for doctor. She is married in doctor. Answer B. ఈ విధంగా మ్యారీడ్ తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ టు వస్తుంది. షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి, వాటి మీద కూడా నేను వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ టు వస్తుంది. షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. సో ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కూడా కంపల్సరీ మనము నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ the bus passed dash the tunnel, over the tunnel, through the tunnel, on the tunnel, under the tunnel. What is your answer? Please type. So ఇది టన్నెల్ అనుకుందాం. ఓకే,
ఇది టన్నెల్ అనుకుంటే బస్ ఏం చేసింది, ఈ టన్నెల్ లోపల నుంచి వెళ్ళింది, గుండా ద్వారా వెళ్ళడం. అలా చెప్పేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే త్రో అని ఉపయోగిస్తాం, రైట్? అంటే దాని ద్వారా, ఒక దాంట్లో నుంచి వెళ్ళడం. సో ద బస్ పాస్డ్ త్రో ద టన్నెల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి త్రో ద టన్నెల్. నెక్స్ట్, దెర్ ఈస్ ఎ బ్రిడ్జ్ డాష్ ద రివర్. దెర్ ఈస్ ఎ బ్రిడ్జ్ డాష్ ద రివర్. ఇన్ ద రివర్, ఓవర్ ద రివర్, on the river, at a river. So what is your answer? There is a bridge over the river. Okay, bridge river మీద ఉన్నది అన్నప్పుడు ఓవర్ ఉపయోగిస్తాం. There is a bridge over the river. పైన. They sat dash the tree. Under the tree, in the tree, at the tree, on the tree. What is your answer? Please type. Here the answer is under. ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రీ, చెట్టు మీద కూర్చోం, చెట్టు కిందనే కూర్చుంటాం. సో ఒకదాని కింద అని చెప్పేటప్పుడు మనము ఏం ఉపయోగిస్తాము, అండర్ ఉపయోగిస్తాము, రైట్? సో దే సాట్ అండర్ ద ట్రీ. నెక్స్ట్, he went dash the classroom. He went dash the classroom. 27. At the classroom, into the classroom, in the classroom, onto the classroom. ఇది క్లాస్ రూమ్. అతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి he went లోపలికి వెళ్ళాడు. సో ఏమొస్తుంది, బయట నుంచి లోపలికి వెళ్ళాడు. సో ఏమొస్తుంది, into. He went into the classroom. Next, the boy hid dash the door. Between the door, behind the door, under the door, over the door. What is your answer? Please type. So here the answer is B, behind. The boy hid behind the door. Door venakala daakkunnadu. Next, 29. The students were waiting dash the bus stop. In the bus stop, on the bus stop, at the bus stop, into the bus stop. Please type your answer. What is the answer here? What do you guess? Please comment. So here your answer is C, at. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ప్లేస్ను మనం తెలియజేస్తున్నాం. ఓకే, ఎక్కడ అనేది మనం కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాం, రైట్? అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం, ఎట్. సో ద స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. నెక్స్ట్, she divided the cake dash 4 children. Okay, between 4 children, among 4 children, to 4 children, for 4 children. ఇద్దరి మధ్య అయితేనేమో బిట్వీన్ ఉపయోగిస్తాం. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ హియర్, 4. సో 4 ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్. షీ డివైడెడ్ ద కేక్ అమాంగ్ 4 చిల్డ్రన్, రైట్? సో గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ అనేటువంటిది ఫ్లూరల్. చైల్డ్కు ఫ్లూరల్ చిల్డ్రన్. చైల్డ్ అంటే ఒక్కలే, చిల్డ్రన్ అంటే ఒక్కరికంటే ఎక్కువ, రెండు కంటే ఎక్కువ. నెక్స్ట్, వీ వాక్డ్ డాష్ ద గార్డెన్. వీ వాక్డ్ డాష్ ద గార్డెన్. త్రూ ద గార్డెన్, on the garden, along the garden, above the garden. Please type your answer. The correct answer is A. We walked through the garden. Garden nunchi me vellam. Next, the sun rises dash east. From the east, at the east, in the east, into the east. The sun rises, ఏమొస్తుంది ఆన్సరు, in the east. Okay, the sun rises in the east. My house is dash the main road. On the main road, at the main road, in the main road, over the main road. So here answer is 31. A, on the main road. My house is on the main road అని చెప్పాలి. నెక్స్ట్ 34.
He climbed the tree. He climbed the tree. Up the tree, across the tree, under the tree, in the tree. What is your answer? Up. He climbed up. ఇక్కడ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఇది. క్లైంబ్డ్ తర్వాత అప్పే వస్తుంది. క్లైంబ్డ్ అప్ ద ట్రీ. He climbed up the tree. Next. The bird is sitting dash the branch. The bird is sitting dash the branch. In the branch, on the branch, into the branch, over the branch. So answer B. The bird is sitting on the branch. The bird is sitting on the branch. 36. He walked dash the room slowly. He walked dash the room slowly. In the room, walked in the room slowly. He walked into the room slowly. He walked at the room slowly. He walked on the room slowly. So here the answer is B. He walked into the room slowly. ఎందుకంటే ఇక్కడ రూమ్ బయట నుంచి లోపలికి వచ్చాడు. నెక్స్ట్. She came dash India last week. She came to India last week. She came from India last week. She came with India last week. She came on India last week. What is your answer? Answer B. She came from India last week. Next, 38. The gift is dash you. The gift is to you. The gift is for you. The gift is of you. The gift is from you. Which is your answer? So here the correct answer is B. The gift is for you. Next, 39. The ball rolled dash the table. The ball rolled dash the table. Table. Off the table, on the table, rolled off the table, rolled on the table, rolled in the table, rolled into the table. What is your answer? Here answer is A. Rolled off. ఇక్కడ కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్, ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సినవి. నెక్స్ట్. The Raju jumped dash the wall. On the wall, over the wall, under the wall, between the wall. Jumped on the wall, jumped over the wall, jumped under the wall, jumped between the wall. What is your answer? Here the answer is over, right? So ఇవి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి రెండవ ప్రాక్టీస్ పేపర్. సో ఇంకొన్ని ప్రాక్టీస్ పేపర్స్ను మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఎవరైతే టెట్ పేపర్ 1 పేపర్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు నేను ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అక్కడ నుంచి మీరు చూడవచ్చు. అవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఉపయోగపడతాయి. వివిధ మెటీరియల్ను రెఫర్ చేసి వివిధ మెటీరియల్ను చదివి, అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తయారు చేసినటువంటి మెటీరియల్ను నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో కావాల్సిన వారు కామెంట్లో మన ఇవి వీడియోలకు చెందినటువంటి మెటీరియల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసే ముందు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ద మెటీరియల్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.